శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు ఆత్మబంధం అనే కథతో మీ ముందుకు వచ్చాను. ఈ కథ నేను ఎవరిని ఉద్దేశించి వ్రాసినది కాదు. చిన్నప్పుడు నేను విన్న కొన్ని సంఘటనల ఆధారంగా వ్రాసింది మాత్రమే. మరి కథలోకి వచ్చేద్దామా? ఆత్మబంధం. రచన, పఠనం విజయలక్ష్మి. జానకి పుట్టింటికి వెళ్ళి 4 రోజులయ్యింది. ఏమీ తోచటం లేదు జగన్కు. 10 రోజులు ఉండటానికని వెళ్ళింది జానకి. తనకి కొంచెం ఆరోగ్యం బాగులేక తాను కూడా పంపడానికి ఇష్టపడి ఆమెను పుట్టింటికి పంపాడు. జగన్ ఒక బ్యాంకులో పనిచేస్తున్నాడు. కొత్తగా 2 నెలల క్రితం ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు ఈ ఊరు. పల్లెటూరు, సరైన సదుపాయాలు లేవు. జానకి చిన్న పల్లెటూరులో పుట్టి పెరిగిన అమ్మాయి. ప్రక్కనున్న టౌన్లో కాపురం పెట్టి రోజు అప్ అండ్ డౌన్ చేద్దామనుకున్నాడు జగన్. జానకి మైగ్రేన్ తలనొప్పి ఉంది. అందువలన ఆమె శబ్దాలు అవి ఎక్కువగా పడవు. ఆమెకు ప్రశాంతంగా ఉండే పల్లెటూర్లంటేనే ఇష్టం. అందుకే సదుపాయాలు లేకపోయినా ఈ ఊర్లోనే ఉందామంటే సరేనని ఈ ఇల్లు అద్దెకి తీశాడు. ఈ ఊరు వచ్చాక జానకి కొంత నలతగా ఉంటుంది. పోనీ పుట్టింటికి వెళ్ళి రా అని చెప్పి తానే పంపాడు. పంపించేశాడే కానీ బ్యాంకు నుంచి వచ్చాక అతనికి కూడా ఏమీ తోచడం లేదు. 2 రోజుల అనంతరం ఒకరోజు సాయంత్రం జానకి అనుకోకుండా వచ్చేసింది. జగన్ చాలా ఆశ్చర్యపోయాడు. అదేంటి జానకి, అప్పుడే వచ్చేసావు? 10 రోజులు ఉంటానన్నావు కదా అన్నాడు జగన్ ఒక ప్రక్క సంతోషపడుతూ. నేను వచ్చేయడం మీకు ఇష్టం లేదా అంది బొంగమూతి పెట్టి. అదేం లేదు, సరేలే, చాలా లేట్ అయింది, పడుకో ఇక అని అన్నాడు జగన్. మరునాడు జగన్ లేచేసరికి జానకి పనులన్నీ అయిపోయాయి. వేడివేడిగా పెసరట్టు ఉప్మా చేసి టేబుల్ మీద పెట్టింది. జగన్ చాలా ఆశ్చర్యపోయాడు. అదేంటి జానకి, పెసరట్టు వేయడం రాదనేదానివి, ఎంత బాగా వేశావు అన్నాడు మెచ్చుకోలుగా. మీకోసం మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను అంది ఒక ప్రక్క వంట గుమగుమలాడిపోతోంది. ఏమిటి విచిత్రం, కలయా నిజమా అన్నాడు జగన్. ఈసారి మీ అమ్మగారింటికి వెళ్ళి వచ్చాక నీకు బద్ధకం పూర్తిగా వదిలేసింది. అమ్మగారింటికి వెళ్ళి వచ్చావంటే చాలు, నాకే పని చెయ్యాలనిపించడం లేదండి అని పుట్టింట్లో కూర్చోవడం అలవాటైపోయింది అనేదానివి. అలాంటిది నేను ఏమీ చెప్పకుండా అన్ని పనులు చేసి పెట్టేస్తున్నావు అన్నాడు జానకి వైపు చూస్తూ నవ్వుతూ. టిఫిన్ చేసి బ్యాంకుకి వెళ్ళిపోయాడు జగన్. జానకి, వచ్చేసావేంటమ్మా అంది ప్రక్కింటి పెద్దావిడ. అవునండి, ఆయన వండుకోవాలని వచ్చేశాను అని చెప్పి తలుపు వేసేసుకుంది జానకి. జగన్కి చాలా ఆశ్చర్యంగా ఉంది. జానకి ఎంత గొప్పగా మారిపోయింది. ప్రతి పని చెబితే గానీ చేసేది కాదు. ఉదయాన్నే తను తయారై లేపితే కానీ లేచేది కాదు. టిఫిన్ బయటనే తాను తినేవాడు. వంట కూడా తనకి సరిగా రాదు. ఒక్కతే అమ్మాయి అవ్వడం వలన తనని బాగా గారం చేశారు. ఆమె ఆడింది ఆట, పాడింది పాటగా పెరిగింది. అందుకే తను కూడా ఆమెను బాగా చూసుకుంటాడు. ఆమెకి వంట సరిగా రాదు. ఉప్పు ఎక్కువ తక్కువ వేస్తుంది. అయినా ఎప్పుడూ ఏమీ అనలేదు. అలాగే సర్దుకుంటాడు. అలాంటి జానకి అమ్మగారింటికి వచ్చిన దగ్గర నుంచి పూర్తిగా మారిపోయింది. పనులంటే పడి చస్తోంది. గబగబా తనకన్నా ముందే లేచి చేసేస్తోంది. వంట రుచిగా వండి పెడుతోంది. ఇద్దరం కలిసి అన్నం తిందామంటే, అలా భర్తతో పాటు భార్య అన్నం తినకూడదండి, మీకు పెట్టాక నేను తింటాను, మీరు తిని గదిలోకి వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకోండి అంటోంది. పాపం ఒక్కతే తింటోంది. ఎలాగైతేనేం ఈసారి అమ్మగారింటికి వెళ్ళి బాగా మారి వచ్చింది. తనకి అదే 10,000 అనుకున్నాడు జగన్. జానకి మంచి అందగత్తే. పచ్చని పసిమిచాయ, ఏ బట్ట కట్టినా అతికినట్లుంటుంది. బుద్ధిమంతురాలు. ఇకపోతే కాస్త పనులు వచ్చేవి కావు. ఇప్పుడు వంట పని కూడా బాగా చేయి తిరిగిన పిల్లల్లే చేస్తోంది. ఈసారి పుట్టింటికి వెళ్ళి వచ్చిన మార్పుల్లో ఫోన్ చూడనివ్వకపోవడం ఒకటి. ఏమండి, ఆ ఫోన్ అలా పెట్టండి, కొద్ది రోజులు మీరు ఫోన్ ముట్టుకోవడానికి వీల్లేదు, నాతోనే కాలక్షేపం చెయ్యండి అంటూ ఫోన్ కూడా తన దగ్గరే పెట్టుకుంటోంది. తన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటోంది. జగన్ కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. ఇది వరకు నెల రోజులకని తెచ్చిన కిరాణా సామాన్లు 4 రోజులకే అయిపోతున్నాయి. జానకి పనులే కాదు, సామాన్లు కూడా చాలా ఎక్కువగా వాడేస్తోంది. రోజుకి లీటర్ పాలు సరిపెట్టే జానకి 3 లీటర్లు వాడుతోంది. అదేంటి జానకి, అన్ని పాలు ఎందుకు మనకి అన్నాడు ఒకరోజు. అదేంటండి అలా అంటారు, ఏదో ఇది వరకు పనులు సరిగా రాక ఖర్చు కనిపించలేదు, ఇప్పుడు అన్నీ చేసి పెడుతున్నాను కదా అంది కొంచెం బాధగా. సరేలే అన్నాడు జగన్.
జగన్ బ్యాంకు నుంచి ఇంటికి వస్తూ భార్యకి ఎంతో ఇష్టమైన మల్లెపువ్వులు తీసుకుని ఇంటికి వస్తూ ఉండగా జానకి కారులో వస్తూ కనిపించింది. ఆమెతో పాటు ఆమె తండ్రి కూడా కారులో ఉన్నాడు. జగన్ బైక్ ఆపి, అదేంటి ఎక్కడికెళ్ళావు? మీ నాన్నగారు నువ్వు కారులో వస్తున్నారేంటి అన్నాడు కంగారుగా. అదేంటండి, ఎక్కడికో వెళ్ళడమేమిటి? నేను మా పుట్టింటికి వెళ్ళానని కూడా మర్చిపోయారా? వారం రోజుల నుంచి మీ ఫోన్ కూడా అవడం లేదు. ఎంత గాభరా పడ్డానో తెలుసా? పనుల ఒత్తిడిలో ఉన్నారేమో అనుకున్నా. ఎప్పుడు మీరే ఫోన్ చేసేవారు కదా, అందుకే భయం వేసి ముందుగానే బయలుదేరి వచ్చేశాను అంది జానకి. ఆ మాటలకు జగన్కు మతిపోయింది. అదేంటి, మరి ఇంట్లోనే ఉంది కదా జానకి? అతనికి ముచ్చెమటలు పోస్తున్నాయి. అదేంటండి అలా అయిపోతున్నారు? ఆ కంగారేమిటి, ఆ చెమట్లేమిటి అంది జానకి. జానకి, నువ్వు వెళ్ళిన 2వ రోజునే వచ్చేసావు కదా, మరి ఇప్పుడేంటి అంటూ తడబడిపోతున్నాడు. అమ్మో నాన్న, చూశారా? మీ అల్లుడు గారు వారం రోజులు లేకపోయేసరికి ఏకంగా నన్నే మర్చిపోయారు. ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్లాలేమో ఇన్ని అంటూ అందరూ కలిసి ఇంటికి వెళ్లారు. తలుపు కొట్టేసరికి తలుపు తీసింది జానకి. ఎదురుగా జగన్, జానకి. ఆమె తండ్రిని చూస్తూనే చటుక్కున మాయమైపోయింది ఆమె. అది జానకి కూడా భయంతో వణికిపోయింది. తను లోపలకు కూడా రానంది. జగన్ భయంతో బిగుసుకుపోయాడు. ఎన్ని రోజులు కాపురం చేస్తున్నది ఒక దెయ్యంతోనా? అమ్మో, అందుకే తన ఎదురుగా తినేది కాదు. ఎన్ని సామాన్లు తెచ్చినా సరిపోయేవి కాదు. తలుచుకున్న కొద్దీ జానకిలకి భయంతో పాటు ఆశ్చర్యం కూడా వేసింది. నిజంగా ఆత్మలు ఇంత దారుణంగా ప్రవర్తిస్తాయా అని. వెంటనే ఆ ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ వారం రోజులు ఆ మాయాజానకి ఆత్మ జానకిలో ప్రవేశించినట్లుగా వచ్చి తనతో కాలక్షేపం చేసింది. ఆమెతో అతను తెలియకుండానే ఒక ఆత్మతో అతను కాపురం చేసినందుకు వణికిపోతున్నాడు. ఈ సంగతి తెలిసి అందరూ చెప్పుకున్నది ఏమిటంటే, ఆ ఊరిలో ఒక పెళ్లికాని అమ్మాయి చనిపోయింది. ఆమె కామిని పిశాచిగా మారి ఇలా తనకు నచ్చిన వాళ్లతో కాలక్షేపం చేస్తూ ఉంటుందని. కథ సమాప్తం. ఇది సరదాగా వ్రాసిన కథ మాత్రమే. ఈ కథ నచ్చితే షేర్ చేసి, కామెంట్ చేసి నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపించాలని ప్రార్థన. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదములతో మీ విజయలక్ష్మి.